శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటుకు రంగం సిద్ధమైందా? అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. వ్యక్తిగత వివాదాలతో రచ్చ చేసి పార్టీ పరువు బజారుకి ఇడుస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వివాదాలతో పార్టీ నష్టపోతుందని జగన్ కు రిపోర్టులు అందినట్టు సమాచారం. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటుకు రంగం సిద్ధమైందా అంటే అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. వ్యక్తిగత వివాదాలతో రచ్చ చేసి పార్టీ పరువు బజారుకి ఇడుస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వివాదాలతో పార్టీ నష్టపోతుందని జగన్ కు రిపోర్టులు అందినట్టు సమాచారం. రైట్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. దువ్వాడ వ్యక్తిగత వ్యవహారం పార్టీకి తీవ్ర నష్టం చేసిందని వైసీపీ భావిస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని రిపోర్ట్స్ కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అందినట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఏదైతే మన గత కొన్ని రోజులుగా జరుగుతా ఉందో, ఆయన భార్య అలాగే తన పిల్లల వ్యవహారంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు, అలాగే మరోవైపు మరో మహిళ దివల మాధురి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉన్నటువంటి సంబంధము, ఇదన్నీ కూడా చాలా వరకు పెద్ద వివాదమే నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై జిల్లా నాయకత్వంతో ఆయన పలు రిపోర్టులను కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై అసలు ఏం జరుగుతోంది, పార్టీకి ఎటువంటి నష్టం చేకూరే అవకాశం ఉంది అన్న అంశాలను కూడా ఆయన పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా నాయకత్వం, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పార్టీకి చాలా నష్టం చేకూర్చే విధంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగిస్తారా, లేకపోతే ఎమ్మెల్సీగా లేకుండా అలాగే పార్టీ నుంచి కూడా బహిష్కరించే అవకాశాన్ని కూడా ఆయన చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఆయన వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కూడా వీరిద్దరు ఎవరైతే దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాసరావు చేశారని చెప్పి కూడా అందరూ వీళ్ళు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది పార్టీ అధిష్టానం. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. దువ్వాడ శ్రీనివాసరావును వ్యక్తిగతంగా పిలిపించుకొని వివరణ అడుగుతారా, లేకపోతే జిల్లా నాయకత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ లేదా బహిష్కరించడం కానీ జరుగుతుందా, లేకపోతే ఇద్దరు కుటుంబ వ్యవహారాన్ని త్వరగా తేల్చుకోవాలని చెప్పి కూడా సూచిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరి మొత్తానికి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి వ్యవహారం కావచ్చు, అలాగే శ్రీనివాస్ తన భార్య తన పిల్లల పట్ల వ్యవహరించినటువంటి తీరును కూడా చాలా మంది ఖండిస్తున్నారు. చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు అధికార పక్షం నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ ఇలాంటి నాయకులు వైసీపీలో ఉన్నారని చెప్పి కూడా వారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి చూడాలి. అయితే రామచంద్ర, ఈ మొత్తం వివాదంలో దువ్వాడతో పాటు ఆయన సతీమణి వాణి అలాగే ఆయన స్నేహితురాలైనటువంటి మాధురి, ఈ ముగ్గురు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కూడా, వారు కూడా వైసీపీలో ఉన్నారు కదా, వారిని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఒక ప్రధానంగా మనం చూడాల్సి ఉంది. అయితే ఎవరైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన ప్రధానంగా ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. తన భార్య తన పిల్లలు ఇద్దరు కూడా టీడీపీ వారి సపోర్ట్ తోనే తనపై ఇలాంటి ఏదైతే తనపై నిందలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇలాంటి ఇంత రాదాంతం చేశారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారు. కాబట్టి దీని వెనుక టీడీపీ ఏమైనా ఉందన్న అంశం కూడా వైసీపీ అధిష్టానం అయితే
చాలా గ్రహిస్తోందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై ఎటువంటి విచారణ గానీ వివరణ గానీ తీసుకున్న తర్వాతే ఏదైనా జరిగే పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా అటు వైసీపీ వర్గాల్లో చెప్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతున్నదే చాలా కీలకంగా అని చెప్పుకోవచ్చు. మరి టీడీపీ వారి ప్రోద్బలంతోనే దువ్వాడ శ్రీనివాస్ భార్య అలాగే పిల్లలు ఈ విధమైనటువంటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారా అన్నది కూడా వైసీపీ చెప్తున్న నేపథ్యంలో మరి దాన్ని కూడా చూడాల్సి ఉంది. మరి ఇప్పటికైతే దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కూడా వైసీపీలోనే ఉంటాము, మా అధినేత మాకు ఫుల్ సపోర్ట్ అన్నట్టుగా బయటికి చెప్తూ వస్తున్నారు. మరి దీనిపై పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, ఆ డ్యామేజ్ అయితే పార్టీ జిల్లాలో ఎటువంటి పరిస్థితిలో ఉంటుందన్నది కూడా అటు వైసీపీ అధిష్టానము దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే త్వరలో దువ్వాడ శ్రీనివాస్ అతను వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటే ఓకే, కానీ లేదంటే ఇది ఇలాగే ఈ ఎపిసోడ్స్ ఇలాగే కొనసాగుతూ పోతే మాత్రం పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి నాయకులు పార్టీలో ఉన్నారంటూ కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ త్వరగా కన్క్లూజన్ చేయాలన్న ఒక ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు కూడా మనము భావించవచ్చు. శివ, ఓకే, థ్యాంక్ యూ.